డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి మన మీద కోపంగా ఉన్నాడు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా కొంత డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. అలా కొంచెం డౌన్ చేస్తే మనం అవమానపడ్డట్టో ఓడిపోయినట్టో మాత్రం కాదు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని పెనాల్టీ వేసింది. మన వంటింట్లో అమెరికాకు సంబంధించిన గ్యాస్ కూడా ఉండబోతోంది మన గ్యాస్ సిలిండర్లో. ఎందుకు ఇప్పుడు అమెరికాతో 10% మనం తీసుకోవాల్సింది అంటే, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. రాబోయే అంటే 2026 నుంచి ఒక సంవత్సరం పాటు మన వంటింట్లో అమెరికాకు సంబంధించిన గ్యాస్ కూడా ఉండబోతోంది మన గ్యాస్ సిలిండర్లో. ఇది నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను, పెద్ద విషయంలాగా కాకుండా సింప్లిఫైడ్ మోడ్లో. ఏమిటి అంటే, అమెరికాతోటి భారత్ టైఅప్ అయ్యింది 2026 సంవత్సరానికి గాను ఒక 10% గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి సిలిండర్స్ అంటాం కదా మనం. సో ఎల్పిజి గ్యాస్ని ఒక 10% అంటే మనకు కావాల్సిన 100%లో ఒక 10% అమెరికా నుంచి మనం తెచ్చుకునే విధంగా అగ్రిమెంట్స్ జరిగాయి. సో ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. ఎందుకు అననే ముందు ఫస్ట్ స్టాటిస్టిక్స్ మనం తీసుకుందాం. మనం 100% గ్యాస్ ఏదైతే మనం భారత్లో వాడుతున్నామో అందులో 90% వంటింటి కోసం వాడుతూ ఉన్నాం. మిగతాది కమర్షియల్ అవి ఇవి నడుస్తూ ఉంటాయి. సో ఈ రకంగా గనక చూసినట్లయితే మనకు కావాల్సిన 100%లో మనం 50% మన దేశంలోనే ప్రొడక్షన్ చేసుకుని గ్యాస్ని, ఇంకో 50% మనము సౌదీ అరేబియా, కువైటు, ఖతారు ఇట్లాంటి ప్రాంతాల నుంచి మనం తీసుకుంటున్నాం గ్యాస్. సో అంటే ఒక 50% మనం ప్రొడక్షన్ చేసుకొని ఒక 50% మనము ఈ దేశాల నుంచి మనం చేసుకుంటున్నాం. సో గల్ఫ్ కంట్రీస్ నుంచి. అయితే ఈ 50%లో ఒక 10% మనం అమెరికా దగ్గర నుంచి తీసుకోబోతున్నాం. ఎందుకు మరి మనం ఆల్రెడీ 50% మనం ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి తీసుకుంటున్నాం కదా, ఎందుకు ఇప్పుడు అమెరికాతో 10% మనం తీసుకోవాల్సింది అంటే, నిజానికి ఇప్పటి వరకు మనము ఒక స్ట్రక్చర్డ్ కాంట్రాక్ట్ ఏది పెట్టుకోలేదు అమెరికాతోటి ఈ గ్యాస్ విషయంలో. ఓన్లీ ఒక 0.6% మాత్రమే మనము తెచ్చుకుంటున్నాం అమెరికా నుంచి. అది కూడా అవసరానికి పెద్ద నెగ్లిజిబుల్ గ్యాస్ అనమాట. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం మనము అఫీషియల్గా అమెరికాతోటి ఒక స్ట్రాటజికల్గా ఈ అండర్స్టాండింగ్ అయితే చేసుకున్నాం, ఈ కాంట్రాక్ట్. అది కూడా కేవలం ఒక సంవత్సరం కోసం మాత్రమే, 2026 సంవత్సరం కోసమే. ఎందుకు అనే విషయానికి వస్తే, మనకు కొన్ని పరిస్థితులు అట్లా వచ్చాయి. ఇది నిజంగా మోదీ మాస్టర్ స్ట్రోక్ అని మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఈరోజు ఎంత కాదన్నా అమెరికా మన మీద 50% టారిఫ్లు వేసింది. అందులో 25% రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే, ఇంకొక 25% రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని పెనాల్టీ వేసింది. సో మనం ఇప్పుడు ఈ ఆయిల్ కొనే విషయంలో రష్యా నుంచి మనం కాస్త తగ్గాం, ఒక వెనకడుగు వెయ్యాల్సి వచ్చింది పరిస్థితుల దృష్ట్యా. ఎందుకంటే ఆ శాంక్షన్స్ అటువంటివి కాబట్టి, అవి ఇంటర్నల్గా మనకు దాని మీద ఇంపాక్ట్ మన దేశం మీద ఉంటుంది కాబట్టి మనం కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి. అంతేగాని తల కొంచెం డౌన్ చేస్తే మనం అవమానపడ్డట్టో ఓడిపోయినట్టో మాత్రం కాదు. కొంచెం స్ట్రాటజికల్గా డౌన్ చేయాల్సి వస్తుంది సిచ్యువేషన్. సో ఆ రకంగా చూసినప్పుడు మనం సెప్టెంబర్లో మనం ఏవైతే ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకున్నామో రష్యా నుంచి, అది డ్రాస్టికల్గా అక్టోబర్లో తగ్గింది, నవంబర్లో తగ్గింది, జనవరికి వచ్చేసరికి ఇంకా చాలా డ్రాస్టిక్గా తగ్గుతుంది. దీని ఎఫెక్ట్ ఆల్రెడీ రష్యా మీద పడుతోంది. అండ్ భారత్ కూడా ఈ ఆయిల్ కొనుక్కునే విషయంలో కొంత ఆ డిఫరెన్సెస్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. సో ఇదొక ఎత్తు అయితే, మనము ఈ శాంక్షన్ల నుంచి అంటే ఈ టారిఫ్ల నుంచి తగ్గాలి అని అంటే, కొంత అమెరికాతో మనం ఈ మిత్రభేదాన్ని తగ్గించుకొని, అఫ్కోర్స్ డొనాల్డ్ ట్రంప్ కొంత కఠినంగా ఉండి ఈ మిత్రభేదం క్రియేట్ చేసిన 20 సంవత్సరాలుగా మనం సంపాదించుకున్న అమెరికా భారత్ ఫ్రెండ్షిప్ కొంచెం ట్యాంపర్ అయినప్పటికీ కూడా, మళ్ళీ భారత్ ఒక అడుగు ముందుకు వేసి ఏం చేసిందంటే, ఇలా కాదు, మనం రేపటి రోజున ఖచ్చితంగా అమెరికాతోటి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో, ఈ ట్రేడ్ అరేంజ్మెంట్స్ విషయంలో మనం ఒక పెద్ద ఎత్తున వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు మనం $130 బిలియన్ ట్రేడ్ జరుగుతోంది మనకు అమెరికాతో భారత్కి, భారత్తో అమెరికాకి. $130 బిలియన్. ఇది దాదాపు 2030-31 కల్లా $500 బిలియన్ కావాలి అని అటు అమెరికా, ఇటు భారత్ రెండు టార్గెట్ పెట్టుకున్నాయి. సో అంటే ఇది పెంచుకునే బంధమే కానీ తెంచుకునే బంధం కాదు అనేది భారత్ అమెరికా మధ్యలో ఉంది. సో ఈలోపు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ వేయడంతో మనము ఒకవైపు కొంత స్ట్రాంగ్గా నిలబడుతూనే, మరోవైపు స్ట్రాటజికల్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాం. అందులో భాగంగానే సరే మనం ఏం చేద్దాం, ఇప్పుడు కొంత డొనాల్డ్ ట్రంప్ని కాస్త సంతోషపెట్టడానికి మనం ఈ ఎల్పిజి గ్యాస్ ఎలాగూ మనకు అవసరమే. మనము మన సంక్షేమ పథకాల పేరు మీద మనం ఇచ్చే ఈ సబ్సిడీలు అన్నీ 40,000 కోట్లు ప్రతి సంవత్సరం భారతదేశం ప్రభుత్వం ఆ బర్డెన్ని మోస్తోంది, 40,000 కోట్ల రూపాయలు. సో ఎట్లాగూ మనం బర్డెన్ మోస్తూ ఉన్నాం.
అండ్ గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. అందులో 50% మనం బయట నుంచే తెచ్చుకుంటున్నాం. సో, అందులో ఒక 10% మనం తెచ్చుకుంటే తప్పేముంది అమెరికాతోటి అని అమెరికాతో ఒక అగ్రీమెంట్ చేసుకున్నాం మనం. అంటే ఇప్పుడొచ్చే 50%లో ఒక 10% మిగతా 40 గల్ఫ్ కంట్రీస్ అయితే ఒక 10% అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అయితే ఈ తెచ్చుకోవడం వల్ల మనకు అమెరికాతో ఉన్న ఈ ఫ్రెండ్‌షిప్పు మనకు మిగులుతుంది. డొనాల్డ్ ట్రంప్ సంతోషపడతాడు. దీనికి తోడు గల్ఫ్ కంట్రీస్ విషయంలో కొంత మనకు అనిశ్చితి కనబడుతోంది. ఏమిటి అంటే ఆ కంట్రీస్ గూడా కొంత తత్తరపాటుకు లోనవుతూ ఉన్నాయి. ఈ గ్లోబల్ సినారియోని గనక మనం తీసుకున్నట్లయితే. ఈ ట్రేడ్ అగ్రీమెంట్స్ బైలాటరల్ విషయంలో గావచ్చు, లేకపోతే ఈ యుద్ధాల విషయంలో గావచ్చు, ఈ గల్ఫ్ కంట్రీస్ గూడా ముఖ్యంగా కొంత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ గూడా కొంత డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. సో, మనము ఈరోజు రష్యన్ ఆయిల్ మీద ఎట్లయితే డిపెండ్ అయ్యి మనం ఈరోజు బాధపడుతూ ఉన్నామో, అలా కాకుండా ఇప్పటినుంచే ఈ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్‌పీజీ విషయంలో మనం కొంత డైవర్సిఫై అవుదామనే ఒక స్ట్రాటజికల్ పద్ధతిలో ఆలోచించి ఈరోజు మనం అమెరికాతో గూడా ఒక టై అప్ అవుతున్నాం. అంటే స్వామి కార్యం, స్వకార్యం 2 అవుతాయి ఇక్కడ. ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు మనం. సో, మనము అంటే మనల్ని తిట్టిన వాడిని కొంచెం మనము ఫేవరబుల్‌గా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆఫ్‌కోర్స్ కొంతమంది విమర్శించొచ్చు. ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్ ఎలా అవుతుంది? మనం అమెరికాకు భయపడ్డాము అని జెప్పి. సో, భయపడ్డం వేరు, భయపడ్డట్టు చేయడం వేరు. తర్వాత మనము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమెరికా, భారత్ రిలేషన్‌షిప్స్ బాగుండాలనే కోరుకుంటాం గాబట్టి, ఖచ్చితంగా కొంత మనం ఇటువంటి వెసులుబాటు తీసుకోవడం, ఇవ్వడం 2 అవసరమే. ఈ రకంగా జరుగుతోంది. సో, ఈ లెక్క ప్రకారం ఇప్పటివరకు గూడా మనము ఆహ్, దాదాపు ఈ 10, 11 సంవత్సరాల్లో 75% మన ఎల్‌పీజీ అవసరాలు పెరిగాయి. అవి పెరుగుతూనే వస్తున్నాయి గానీ ఎక్కడా తగ్గింది లేదు. ఎందుకంటే రూరల్ ఏరియా‌లోకి గూడా మనం సిలిండర్‌లు తీసుకెళ్తూ ఉన్నాం. మన ప్రభుత్వం తీసుకెళ్తోంది. ఈ ఉజ్వల్ యోజన కింద మనం ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా చూస్తే మనకు ఈ 75% ఈ 10 ఇయర్స్‌లో విపరీతంగా పెరుగుతూ వచ్చింది యుటిలైజేషన్. సో, ఖచ్చితంగా అది మనకు అవసరం కాబట్టి మనము ఇలా ఎక్స్‌పాండ్ అవ్వడంలో, డైవర్సిఫై అవ్వడంలో తప్పు లేదనేది మన ప్రభుత్వ వాదన. ఫైనాన్షియల్ ఇయర్ 2025ని గనక కంపేర్ చేస్తే ఆల్‌మోస్ట్ ఆల్ మనం 21,000,000 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో, ఇందులో 10% ఇంపోర్ట్ అమెరికా నుంచి అంటే 2,000,000 టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం ఫైనాన్షియల్ ఇయర్ 2026లో. అయితే మనకొక డౌటొస్తుంది. గల్ఫ్ కంట్రీస్ అంటే పక్కనే గదా! అండ్ బాగా మనకు చీప్‌గా ఉంటుంది గదా రేటు. మరి అమెరికా నుంచి తెప్పించుకోవడం అంటే ఎలా? అనంటే ఖచ్చితంగా కంపారిటివ్‌లీ గనక చూస్తే గల్ఫ్ కంట్రీస్‌కి అక్కడి నుంచి తెప్పించుకోవడం, అమెరికా నుంచి తెప్పించుకోవడం విషయంలో అమెరికా నుంచి మనకు కొంత ఈ షిప్పింగు చాలా దూరమవుతుంది. టైము కొంత ఎక్కువ తీసుకుంటుంది. కొంత కాస్ట్ గూడా పెరిగే అవకాశం ఉంది. సో, అంటే మన ప్రభుత్వం మీద ఇంకొంచెం బర్డెన్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆఫ్‌కోర్స్ గ్యాస్ సిలిండర్‌లో అదే గ్యాస్ ఉంటుంది. అమెరికా నుంచి వచ్చినా, మన దగ్గర తయారు చేసిన, గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చినా అదే ప్రొపేన్ ఉంటుంది. అదే బ్యూటేన్ ఉంటుంది. 50-60% ప్రొపేన్ ఉంటుంది. 40-50% బ్యూటేన్ ఉంటుంది. సో, అమెరికా గ్యాస్ అయినా గూడా అదే. సిలిండర్‌లో మనకు పెద్ద తేడా ఏమి ఉండదు. మనం వాడుకునే సిలిండర్ అలాగే ఉంటుంది. అదే పద్ధతిలో ఉంటుంది. ఓన్లీ గ్యాస్ నింపుతాం మనం. అది టెన్షన్ ఏం లేదు. కొత్తగా అమెరికా నుంచి వచ్చిన గ్యాస్ అట ఇది అమెరికాదా, గల్ఫ్ కంట్రీదా, మన ఇండియాదా అనేది మన కన్‌ఫ్యూజన్ గూడా అవసరం లేదు. చక్కగా రెగ్యులేటర్‌కి పెట్టుకొని వాడుతూ ఉంటాం. బట్ స్ట్రాటజికల్‌గా ఆలోచించినప్పుడు మనం యూఎస్‌తో ఇది 100% ఒక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి మన ప్రభుత్వానిది, మోదీది. సో, ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గావచ్చు, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ గావచ్చు, లేకపోతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గావచ్చు. ఈ 3 గూడా ఈ 10% వాటా తీసుకుంటాయి. అండ్ అమెరికా కంపెనీస్ విషయానికొస్తే ఫిలిప్స్ 66 అనే కంపెనీ, షెవ్రాన్ అనే కంపెనీ, టోటల్ ఎనర్జీస్ అనే కంపెనీ యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి మనకు గ్యాస్ సప్లై చేస్తాయి. ఈ విధంగా మనం స్ట్రాటజికల్‌గా ముందుకు వెళ్తున్నాం. సమ్మరైజ్‌గా చెప్పాలి అంటే, సింగిల్ లైన్‌లో చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి మన మీద కోపంగా ఉన్నాడు. ఆయనేమంటాడంటే, "మేము యూఎస్ గూడ్సు అంటే యూఎస్‌కి సంబంధించిన వస్తువులు భారత్‌కి మేము $41.5 బిలియన్ మేము భారత్‌కి పంపిస్తున్నాం. కానీ భారత్ నుంచి మాత్రం మేము అబోవ్ 80 బిలియన్ డాలర్స్ మేము తెచ్చుకుంటున్నాం. అంటే దాదాపు ఒక 40-45 బిలియన్ డాలర్స్ డిఫరెన్స్ ఉంది. అంటే మేము ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ మా దగ్గర నుంచి తక్కువ వెళ్తోంది. సో, మాకే లాస్ గదా! అనేది డొనాల్డ్ ట్రంప్ లాజిక్కు. సో, ఈ లాజిక్ గూడా సాటిస్ఫై అయ్యే విధంగా మనం గూడా రేపటి రోజున అక్కడికి ఎక్స్‌పోర్ట్స్ పెంచాలి. అండ్ వాళ్ళ ఇంపోర్ట్స్ తీసుకోవాలి అనే పరిస్థితిలో మనం ఉన్నాం గాబట్టి, ఈ ఇంపోర్ట్స్‌లో గ్యాస్‌ని గూడా పెట్టేసుకున్నాం మనం. అంటే ఈ గ్యాస్ వల్ల మనం పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ సాటిస్ఫై అవుతాడా అంటే కాదు. మనము రేపటి రోజున ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. విడతల వారీగా వాటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ట్రేడ్ అగ్రీమెంట్స్ విషయంలో.
అందులో జస్ట్ ఒక చిన్న పార్ట్ అనమాట ఈ 10% అనేది. సో, ఈ స్ట్రాటజీ ఎలా ఉంది? భారత్ చేసిన ఈ స్ట్రాటజీ. ఎందుకంటే రష్యాతో మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం గాబట్టి, రష్యా మీద ఆంక్షలు, మన మీద గూడా టారిఫ్‌లున్నాయి గాబట్టి, చిన్న ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాము అమెరికాకు అనే విషయాన్ని మీరెలా ఆలోచిస్తున్నారు? అండ్ రాబోయే రోజుల్లో ఇలాంటి అగ్రీమెంట్స్ ఇంకా చాలా జరగబోతున్నాయి భారత్‌కి, అమెరికాకు మధ్యలో. సో, దాని మీద గూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని దయచేసి మన మిత్రులకు గూడా షేర్ చేయండి. ఫ్యామిలీ పర్సన్స్‌కి గూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంటే మేబీ 2026 స్టార్టింగ్‌లోనే మనము మన ఇంటికి సిలిండర్ వస్తే అది గల్ఫ్ కంట్రీలో నింపిన అంటే ఆ గ్యాస్‌దా? లేకపోతే మన ఇండియాలో ప్రొడ్యూస్ అయిన గ్యాస్‌దా? లేకపోతే అమెరికా నుంచి వచ్చిన కొత్త గ్యాసా? అనే గమ్మత్తైన డౌట్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.